రాష్ట్రంలోని ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ను పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది సర్కార్. ప్రస్తుతం ఉన్న సిలబస్ ను మార్చేందుకు సిద్ధమవుతోంది. కొత్తగా ఏర్పడిన జిల్లాల ప్రాధాన్యతలు, ఆయా జిల్లాల్లోని పర్యాటక స్థలాల వివరాలను సిలబస్ లో చేర్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా త్వరలోనే భేటీ కావాలని నిర్ణయించింది పాఠశాలల సిలబస్ కమిటీ. రాష్ట్రంలోని పాఠశాల స్థాయి సిలబస్ లో మార్పులు చేసేందుకు సిద్ధమవుతోంది విద్యాశాఖ. ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించిన సిలబస్ ను మార్చేందుకు నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటైన 31 జిల్లాల భౌగోళిక సమాచారం, జనాభా, కొత్త జిల్లాల ప్రాధాన్యతలు, పర్యాటక ప్రాంతాల సమాచారాన్ని సిలబస్ లో చేర్చేందుకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా పాఠశాల సిలబస్ కమిటీ భేటీ నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధన సంస్థ. కమిటీ ఏర్పాటుకు ఆయా సభ్యులకు ఆహ్వానాలు పంపుతోంది. లింగ వివక్ష, రోడ్డు భద్రతలతో పాటు సాధారణ ఎన్నికలు, వాటి విధి విధానాలకు సంబంధించిన అంశాలను కూడా స్కూల్ స్థాయి సిలబస్ లో చేర్చాలని నిర్ణయించారు అధికారులు. ఈ అంశాలకు సంబంధించిన పాఠ్యాంశాలను స్కూల్ స్థాయిలో ఏ తరగతుల్లో చేర్చాలి, ఏ సబ్జెక్టుల్లో పొందుపరచాలన్న దానిపై సిలబస్ కమిటీలో చర్చించనున్నారు. వీలైతే వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచే కొత్త సిలబస్ ను అమల్లోకి తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు విద్యాశాఖ అధికారులు. ఈ జనరేషన్ లో విద్యార్థుల్లో సాధారణ ఎన్నికల గురించి తెలిసిన వారు చాలా తక్కువగా ఉన్నారని, ఓటు హక్కు పొందిన విద్యార్థులు సైతం ఓటును వినియోగించుకోవటం లేదని ప్రభుత్వం గుర్తించింది. ఓటు హక్కు వినియోగించుకోవటంలో యువకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని స్కూల్ స్థాయి నుంచి ప్రతి విద్యార్థికి ఎన్నికలు, వాటి విధి విధానాలు, ఓటు హక్కుపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైన సందర్భంగా అందుకు సంబంధించిన సమాచారం ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రకటనలు, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది సర్కార్. దీంతో పాటు కొత్త జిల్లాల ఏర్పాటు, ఆయా జిల్లాల భౌగోళిక స్వరూపం, జనాభా, జిల్లాల ప్రాధాన్యతలు, పర్యాటక, ఆధ్యాత్మిక ప్రాంతాలు, కవులు, కళాకారులు, చరిత్ర, చారిత్రక కట్టడాల అంశాలను సిలబస్ లో చేర్చనున్నారు. ప్రభుత్వ సూచనలపై త్వరలోనే భేటీ కానుంది సిలబస్ కమిటీ. సమావేశంలో పూర్తి స్థాయిలో చర్చించి సిలబస్ పై తుది నిర్ణయం తీసుకోనుంది.